కోవిడ్ పాండమిక్ టైంలో ఓటీటీల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ పుష్ప సినిమాతో నేరుగా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం విభిన్నమైన చిత్రాలతో భాషతో సంబంధం లేకుండా అందరినీ ఆకట్టుకున్నారు. ఇటీవల మరిషన్ అనే తమిళ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. సినిమాలకు విరామం ప్రకటించిన తర్వాత క్యాబ్ డ్రైవర్గా పనిచేయాలని కోరుకుంటున్నానని ఫహద్ ఫాజిల్ తెలిపారు. డ్రైవింగ్ అంటే తనకెంతో ఇష్టమని, ఇది ఎప్పటికీ బోర్ కొట్టదని ఆయన పేర్కొన్నారు. బార్సిలోనా నాకెంతో ఇష్టమైన ప్లేస్. కొన్ని నెలల క్రితం కూడా అక్కడికి వెళ్ళి వచ్చాం. ఆడియన్స్ నన్ను తెరపై చూసి ఇక చాలే చూడలేకపోతున్నాం అని అనిపించిన రోజు నేను బార్సిలోనాకు వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోతాను. ప్రజలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకువెళ్తాను అని అన్నారు. తాను సరదాగా చెప్పడం లేదని ఫహద్ అన్నారు. జనాలను వారి గమ్యస్థానాలకు చేర్చడం కంటే గొప్ప విషయం ఏముంటుందని ప్రశ్నించారు. ఇది తన దృష్టిలో చాలా గొప్ప పని అని, అందుకే రిటైర్ అయిన తర్వాత స్పెయిన్లోని బార్సిలోనా వెళ్ళి అక్కడ డ్రైవర్గా పనిచేస్తానని అన్నారు. గతంలో కూడా ఓ సందర్భంలో ఫాజిల్ ఇదే చెప్పారు. సినిమాలు కాకుండా తనకు ఏ పని అంటే ఇష్టమని అడిగితే క్యాబ్ డ్రైవర్గా వర్క్ చేస్తానని బదులిచ్చారు. క్యాబ్ డ్రైవర్గా ఉండటం కంటే నాకు ఆనందాన్నిచ్చే మరో పని లేదని, బార్సిలోనాకు వెళ్ళి స్పెయిన్ మొత్తం తిరుగుతూ ప్రజలను తిప్పుతాను అని ఫహద్ చెప్పారు. ఈ విషయాన్ని తన భార్య నజ్రియా ఫహద్కి కూడా చెప్పానని, ఆమె కూడా అందుకు అంగీకరించినట్లు తెలిపారు. అంత పెద్ద హీరో అయ్యుండి ఒక క్యాబ్ డ్రైవర్గా సాదాసీదా జీవితం గడపాలని అనుకోవడం గ్రేట్ అని ఆయన అభిమానులు కామెంట్ చేస్తున్నారు. నిజంగానే సినిమాల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాక క్యాబ్ డ్రైవర్గా మారుతాడో లేదో తెలియదు, కానీ ఫహద్ కామెంట్స్ మాత్రం వైరల్ అవుతున్నాయి. ఫహద్ ఫాజిల్ పుష్ప సినిమాలో బన్వర్ సింగ్ షెకావత్ అనే నెగిటివ్ రోల్లో నటించారు. ఫస్ట్ పార్ట్లో ఆయన కనిపించేది కొద్ది నిమిషాలే అయినా సినిమాలో ఆ పాత్ర క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మాత్రం చాలా ఎక్కువ. పుష్పరాజ్గా అల్లు అర్జున్కు ఎంత పేరు వచ్చిందో షెకావత్ సార్గా ఫహద్కి కూడా అంతే పేరు వచ్చింది. పుష్ప 2లో ఫహద్ పాత్రను మరీ తక్కువగా చూపించడం అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. కేరళలో ఈ చిత్రం ఆశించిన స్థాయిలో వసూలు రాకపోవడానికి కూడా కారణం అదేనని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.